సిటీ న్యూస్కు స్వాగతం. 50వ డివిజన్లో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 50వ డివిజన్లో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి కంటి పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేయడం, కంటి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి శస్త్రచికిత్స చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. డివిజన్ జనసేన ఇన్ఛార్జి రామినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పడమటి నాగరాజు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో రామనాయుడు గారు అట్లాగే పడమటి నాగరాజు గారు గత వారం రోజులుగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పడం, దానిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రోజుకు ఆ రోజు దినసరి కూలీలుగా ఉండేటువంటి పేదవారందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని బాగా ఉపయోగించుకున్నారు. సమాజంలో ఏ రకమైన అభిప్రాయం ఉందంటే కంటికి శస్త్రచికిత్స చేసుకోవడం అంటే చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడిన పని అని చాలామంది దానికి దూరంగా ఉంటున్నారు. ఈనాడు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇటువంటి నాయకుల వల్ల కానీ ప్రజలకి కంటికి వెలుగుంటే ఇంటికి వెలుగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇది ఒక రోజుతో అయిపోయేటువంటి వైద్య శిబిరం కాదు. వాళ్ళే స్వయంగా ఆపరేషన్ చేయడానికి వెహికల్లో తీసుకెళ్ళి అక్కడంతా కూడా ఖర్చులు భరాయించి తిరిగి తీసుకొచ్చి వారి వెహికల్లోనే మన ప్రాంతంలో దింపుతారు. ఇది ఒక మంచి సదావకాశం. ఇలాంటి ప్రజలందరూ కూడా విరివిగా ఉపయోగించుకోవాలి. సమాజంలో సేవ ద్వారానే నాయకులకు ఒక గుర్తింపు వస్తుంది. దాని ద్వారా నాయకత్వం కూడా పెంపొంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. నిజంగా ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ఇలాంటి మరింత ఈ ప్రాంతంలో కూడా వీరి నాయకత్వంలో ఇంకా చేయాలని, అట్లాగే పేద ప్రజలకు వైద్యాన్ని మరింత దగ్గర చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి శంకర్ నేత్రాలయ చికిత్సాలయ జంగారెడ్డిగూడెంలో తుఫాన్ బిల్డింగ్లో ఈరోజు శంకర్ నేత్రాలయం వారిచే ఉచిత మెడికల్ క్యాంపు మన 50వ డివిజన్ రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుని చుట్టుపక్కల చిన్న చితక అంటే ఎక్కువ శుక్లాల ఆపరేషన్ అంటే చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు. ఇవాళ అట్లా ఏమీ లేదండి, చక్కగా ఫ్రీగా చేస్తారు. ఆరోగ్యశ్రీలో చేయించుకోవాలి, అందరూ చేయించుకోవాలని ఇక్కడ క్యాంపు పెట్టడం కూడా జరిగింది. ఏదైనా చిన్న చితక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆప్టికల్స్ ఇవ్వటం కూడా జరిగింది అతి తక్కువ రేట్లో. ఈ క్యాంపు మాకు సహకరించినందుకు 50వ డివిజన్ రామ్మోహన్ నాయుడు గారికి మా కృతజ్ఞత, హాస్పిటల్ తరఫున మా కృతజ్ఞత తెలియజేస్తాం. చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్లకు కూడా పేరు పేరున నా ధన్యవాదములు. ఎందుకంటే ఫ్రీగా చేయడం అనేది మనం కొంతమంది ఎంగిల్ చేయితో కాకులు కూడా తోలరు. అలాంటిది ఇక్కడున్న డాక్టర్లకు కూడా చాలా నేను రుణపడి ఉండాలి. ఎందుకంటే అందులో మా డివిజన్కి వచ్చి ఈ సేవ చేయడం నేను చాలా సంతోషపడుతున్నా. అందులో నా ఆధ్వర్యంలో అనగానే చాలా సంతోషపడ్డా. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. మన ఆధ్వర్యంలో కనీసం 70 నుంచి 80 మంది వరకు ఈరోజు చేయించుకున్నారు. అలాగే ఈరోజు 50వ డివిజన్లో కాకుండా 14-15 అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ దేశానికి జాతీయ గీతాన్ని అందించిన నోబెల్ పురస్కార గ్రహీత ఠాగూర్ చిరస్మరణీయుడన్నారు. గీతాంజలి కావ్యానికి నోబెల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు ఠాగూర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమన్, షారుఖ్, సుబ్బారావు, షేరాలి, ఇస్మాయిల్, సయ్యద్ బాజీ, అమన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ఆయన 1861 మే 7న కలకత్తాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ గీతం జనగణమన అధినాయక జయ హే సృష్టికర్త, నీ మాతృభూమికి మించిన దైవం లేదన్నారు. ఆమె ఆశీస్సులు పొంది చరితార్థుడు కమ్మని ఉద్బోధించారు. ఆయన భారతమాతను విశ్వ మానవ కళ్యాణానికై ప్రార్థించేవారు. నా మాతృభూమి సిరి సంపదలతో తొలుతూగాలని, నా దేశ ప్రజల హృదయాలలో సమైక్యత, ప్రేమానురాగాలు, శాంతి కలిగి ఉండాలని ప్రార్థించేవారు. నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియావాసిగా ఠాగూర్ ప్రసిద్ధి చెందారు. భారతీయులకు గర్వకారణం. ఆయన రచనలలో గీతాంజలి రచనకు నోబెల్ పురస్కారము లభించినది. మతాలు వేరైనా పరస్పరం కలిసి ఉండాలని సందేశాన్నిచ్చే గోరా రచన ఆయన కీర్తి పెంచింది. బ్రహ్మ సమాజానికి ఎలడేని సేవలందించారు. విశ్వభారతి విద్యాలయాన్ని స్థాపించి విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. ఆయన విశ్వకవిగా
రవీంద్రనాథ్ ఠాగూర్. కవి అనేవాడు దేశం కోసం యుద్ధం చేసి ప్రజల రుణం తీర్చుకుంటాడు. భారతదేశానికి జనగణమన జాతీయ గీతాన్ని వ్రాస్తాడు. మానవతకు ప్రాణమిచ్చే తారక మంత్రం భారతీయుడు. మానవతకు ప్రాణమిచ్చే తారక మంత్రం భారతీయుడు. ప్రపంచ ప్రజలను కలిపి గీతాంజలి వ్రాసి ప్రపంచ జనుల మన్నన, ప్రపంచ ప్రజల హృదయాలను కొల్లబట్టి అత్యుత్తమ నోబెల్ ప్రైజ్ పొందినతడు. దేశం కోసం పాటుపడి మానవత్వం, ఐక్యత కోసం, సర్వమానవ సౌభాతృత్వం కోసం సాంస్కృతిక రచనలు చేసినవాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అతడు. నమస్తే. మొవ్వ మండలం నిడుమూలులో పంచాయతీ పైప్లైన్ పగిలి మంచినీరు వృధాగా పోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొవ్వ మండలం నిడుమూలులో పంచాయతీ త్రాగునీటి పైప్లైన్ పగిలి వృధాగా నీరు పోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొవ్వ మండలం నిడుమూలు గ్రామంలో పంచాయతీ త్రాగునీటి పైప్లైన్ పగిలి వృధాగా నీరు పోతోంది. పెద్ద ఎత్తున నీరు రోడ్లపైకి రావడంతో నిడుమూలు గ్రామంలోని పలు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించాలని దుకాణదారులు కోరుతున్నారు. పైపులైన్లు పగిలి నీరు వృధాగా పోతున్నా పంచాయతీ అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని పరిసర ప్రాంత దుకాణదారులు విజ్ఞప్తి చేశారు. మండలం నిడుమూలు గ్రామంలో ఇలా వాటర్ పైపు బద్దలైపోయి మా కొట్ల ముందు నీళ్లు 10 రోజుల నుంచి ఉన్నది. పంచాయతీకి వెళ్ళి చెప్పినా వాళ్ళు ఏమాత్రం ఐలూరు వాటర్ అది మనకు సంబంధం లేదు అని పంచాయతీ వాళ్ళు చెప్పినారు. పంచాయతీకి వెళ్ళి చెప్తే ఐలూరు వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు. 10 రోజుల నుంచి కుక్కలు, పందులు అన్నీ వెళ్ళాడుతున్నాయి. మళ్ళీ రివర్స్ నీళ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ పైపుల నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. 1 గంట వచ్చిన తర్వాత ఆ నీళ్ళని, మురికి నీళ్ళని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత్ సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలిసిందని పెడన ఎమ్మెల్యే కాగెత కృష్ణప్రసాద్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసిందని పెడన ఎమ్మెల్యే కాగెత కృష్ణప్రసాద్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై పెడన ఎమ్మెల్యే కాగెత కృష్ణప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు భారత్ తీవ్ర హెచ్చరిక పంపిందని, సాధారణ పౌరులకు హాని కలగకుండా ఖచ్చితమైన ప్రాంతాల్లో దాడులు చేయడంతో భారత టెక్నాలజీ శక్తి ప్రపంచానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ త్రివిధ దళాలకు దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉన్నారన్నారు. పహల్గాం కిరాతక దాడికి భారత్ ప్రతీకార చర్య చేపట్టిందని, ఉగ్ర శిబిరాలపై దాడులను పూర్తిగా స్వాగతిస్తున్నామని కాగెత కృష్ణప్రసాద్ అన్నారు. అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులను అంతమొందించేలా భారత్ చేసిన దాడులకు ప్రపంచ దేశాలన్నీ మద్దతు తెలుపుతున్నాయన్నారు. పహల్గాం దాడి, ఉగ్రవాద దాడి మా అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా దారుణంగా, అత్యంత కిరాతకంగా ఆ రోజున భారత పౌరుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి మరి ఈ రోజుగా ప్రతీకార చర్యగా ఈ రోజున మరి భారతదేశం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ రోజున ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయడం సబబుగానే మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆ రోజున అమాయకంగా ఏమీ తెలియనటువంటి పౌరులందరినీ కూడా మరి అక్కడ టూరిజంకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా చంపడం చాలా దారుణం. ఈ రోజున మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాయి. ప్రతి దేశం కూడా ఈ రోజున స్వాగతించడమే కాకుండా భారతదేశం ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా చనిపోకుండా కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుదిముట్టించాలనే లక్ష్యంతో ఈ రోజున మరి భారతదేశం పనిచేస్తూ ఉంది. దీనికి పూర్తిగా మా తరఫు నుంచి ఎప్పుడూ కూడా మరి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.